ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం చంద్రభేది ప్రాణాయామ. చంద్రభేది ప్రాణాయామ ప్రజెంట్ మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది. కాబట్టి మన యొక్క బాడీలో స్వరాన్ని చేంజ్ చేసుకోవడం వలన ఈ వేడి వలన కలిగేటువంటి ఏవైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి చంద్రభేది చాలా హెల్ప్ అవుతుంది. మన యొక్క బాడీలో ఇది కూల్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది, స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. బాడీలో వేడి తత్వాన్ని తగ్గించడం వలన మనం సమ్మర్తో సఫర్ అయ్యేటువంటి చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఇది చేయడం వలన మన కళ్ళ చుట్టూ ఉండేటువంటి డార్క్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గి ఫేస్లో మంచి గ్లో రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చూసారా దీనివల్ల ఎంత బెనిఫిట్స్ అనేవి ఉన్నాయో. అయితే బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతున్న వాళ్ళు మాత్రమే చిన్న జాగ్రత్త అనేది చాలా చాలా అవసరం అండి. ఎవరైతే కనుక హై బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు అద్భుతంగా చేసుకోవచ్చు. కానీ లో బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేసుకోవడానికి లేదు. మీకున్నటువంటి కండిషన్ని బేస్ చేసుకుని మీరు ఆఫ్టర్నూన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు బీపీ ట్యాబ్లెట్స్ వేస్తున్నాం మేము ఇంకా అనేసి అంటే కనుక యోగా టీచర్ యొక్క సలహా మేరకు మాత్రమే దీన్ని మీరు ప్రాక్టీస్ చేయడం అనేది ఉత్తమమైనటువంటిది. ఇది గుండెలో దగ్గర ఉన్నటువంటి చిన్న బ్లాకేజెస్ని కూడా క్లియర్ చేసేసేంతవంటి శక్తి అనేది చంద్రభేది ప్రాణాయామకి ఉంది. దీనిలో మనం చక్కగా ఏదైనా పద్మాసన కానీ వజ్రాసన, సుఖాసన మీకు ఇష్టమైనటువంటి ఒక కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చేసాయండి. మీకు ఎక్కడైతే కనుక ప్రశాంతంగా కూర్చోగలుగుతారు, వజ్రాసనంలో కూర్చోగలుగుతారా, సో లెగ్స్ని వజ్రాసనంలో పెట్టుకుని కూర్చోండి. లెఫ్ట్ హ్యాండ్ చూడండి చక్కగా జ్ఞాన ముద్ర. ఇది మనకి డయాఫ్రమ్ వరకు కూడా బ్రెత్ వెళ్ళటానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ముద్ర యొక్క యూజ్ ఇది. లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా థై మీదకి ఉంచేసాయండి. రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో నాసికా ముద్ర అని చెప్తాము. ఈ నాసికా ముద్ర వలన మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులకి కూడా రక్త ప్రసరణ అనేది జరగడానికి అద్భుతంగా డిజైన్ చేశారు మన యొక్క ఋషిస్. సో దీన్ని చూడండి, ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ని డౌన్కి ఉంచేసుకోండి. రింగ్ ఫింగర్ బేబీ ఫింగర్ కలిసి ఉన్నాయి, థమ్ ఫింగర్ ఇటు సైడ్కి ఉంది. స్పైన్ చక్కగా నిటారుగా ఉంచుకుని కొంచెం ఇలా బ్యాక్కి వెళ్తే ఇంకా స్పైన్ స్ట్రైట్గా అయిపోతుంది. ఇక్కడ హ్యాండ్ని ఈ విధంగా ఉంచుకుని నాస్ట్రల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయకోకుండా రైట్ నాస్ట్రల్ చిన్నగా క్లోజ్ చేస్తూ లెఫ్ట్ నుంచి ఇన్హేల్ త్రూ లెఫ్ట్ నాస్ట్రల్ ఎక్సలేషన్, లెఫ్ట్ త్రూ ఇన్హలేషన్, లెఫ్ట్ త్రూ ఎక్సేల్. సింపుల్గా చేసుకోవచ్చండి. ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోవడం, మరలా ఎడమ ముక్కు ద్వారానే గాలిని మనం వదిలేస్తున్నాము. చంద్రస్వరాన్ని మాత్రమే మనం దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఇడా నాడి శుద్ధి అనేది జరుగుతుంది. తద్వారా స్ట్రెస్ అనేది చాలా మనకి కంట్రోల్లోకి రావడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని నిదానంగా ఈ విధంగా ఏమాత్రం టెన్షన్ లేకుండా నార్మల్గా డీప్ అండ్ లాంగ్ బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ మీ యొక్క ఫోకస్ అంతా కూడా లంగ్స్ మీద ఇన్వాల్వ్ చేసి ఉంచండి. కంప్లీట్ అవేర్నెస్ ఇన్హలేషన్, కంప్లీట్ అవేర్నెస్ ఎక్సలేషన్తో స్టార్ట్ చేసి ఒక 5 మినిట్స్ దగ్గర నుంచి టైం ఉంటే మనకి హ్యాపీగా ఒక 20 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే కనుక ఒక 2-3 మినిట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. ఏమాత్రం సౌండ్ లేకుండా ఈ విధంగా అవేర్నెస్ బ్రీతింగ్ చేయాలి. మీకు తెలియడం కోసం ఒక్కసారి నేను మీకు సౌండ్తో కూడినటువంటి ఇన్హలేషన్ తీసుకుంటున్నాను.
ఇలా చక్కగా ప్రాపర్ బ్రీతింగ్ కంప్లీట్గా తీసుకోవడం మీద ఫోకస్ చేస్తూ స్మైల్ ఫేస్తో టైం ఉన్నంత వరకు రిలాక్స్గా చేసి లాస్ట్కి నాడీ శుద్ధి ప్రాణాయామతో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. నెమ్మదిగా హ్యాండ్ని డౌన్కి ఉంచి శ్వాస మీద ఫోకస్ చేస్తూ ఉండండి.